హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను చేయబోయే రెసిపీ ఇడ్లీ అండి. ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేస్తున్నాను. మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్కి ఏం చేస్తున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఏంటో అంత స్పెషల్ ఇడ్లీ అని మీరు అనుకోవచ్చు. ఎందుకన్నానో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కొందరు ఇంట్లో ఇడ్లీ పుల్లగా ఉంటే నచ్చరు, మరికొందరు ఇంట్లో ఇడ్లీ చప్పగా ఉన్నా నచ్చరు. ఎందుకంటే మా ఇంట్లో కూడా సేమ్ పరిస్థితి అండి. మనకు తెలిసిన టిఫిన్లో స్టోర్ చేసుకున్నది ఒకటి ఇడ్లీ మిశ్రమం. దానికి కూడా మన ఇంట్లో వంకలు పెడుతుంటారు. ఇలా వంకలు పెట్టకుండా ఉండడానికి నా దగ్గర సొల్యూషన్ ఉందండి. ఇలా ట్రై చేయండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. పుల్లగా ఉంది అనరు, చప్పగా ఉందని కూడా అనరు. ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఇడ్లీ చేసే ప్రాసెస్ చూద్దాం రండి. కొందరు ఏం చేస్తారంటే రుబ్బు పులిస్తే సాఫ్ట్గా రావడానికి ముందు రోజే నానబెట్టుకుంటుంటారు. అలా కాకుండా మనం నానబెట్టుకున్న 2-3 అవర్స్కి చేసుకోవాలి, సాఫ్ట్గా రావాలి, పుల్లగా ఉండకూడదు అంటే ఇప్పుడు నేను చూపించాను కదండి ఈనో వేసుకుంటే ఆరెంజ్ మాత్రం వేసుకోవద్దు. గ్రీన్ కలర్ ప్యాకెట్ కానీ బ్లూ కలర్ ప్యాకెట్ కానీ వేసుకోండి. ఆరెంజ్ కలర్ ప్యాకెట్ వేసుకుంటే ఇడ్లీ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంటుంది. అదే బ్లూ గ్రీన్ వేసుకుంటే వైట్లో మిక్స్ అయిపోద్దండి. ఆ ప్యాకెట్ అనేది మాకైతే 4 టైమ్స్ వస్తుందండి. అది క్వాంటిటీ బట్టి ఉంటుంది. దాన్ని బట్టి మీరు వేసుకోండి. నాకు మిక్స్ చేయండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలంట ఇడ్లీ మిశ్రమాన్ని వేసుకోండి. వేసుకున్న తర్వాత పౌడర్ మన ఇంట్లో ఉన్న దాంతోనే చేసుకోవచ్చు. అది పెప్పర్ పౌడర్, చాట్ మసాలా, కారం, ఉప్పు అండి. అది మనం బాగా 4 మిక్స్ చేసుకొని ఉడకబెట్టే ముందు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత బాగా ఉడకబెట్టాలి. ఇది అయ్యేలోపు మనం చట్నీ చేసుకుందాం. చట్నీకి కావాల్సినవి ఒక కడాయి తీసుకోండి. ఒక కడాయిలో నింపితే వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లి తర్వాత అల్లం వేసుకోండి. అల్లం తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత శనగపలుకులు వేసుకోండి. శనగపలుకులు వేసుకున్న తర్వాత కొందరు ఏంటంటే ఓన్లీ శనగపలుకులతోనే చేస్తుంటారు. కొందరు వేపిన శనగపప్పు యాడ్ చేస్తుంటారు. దాన్ని వేసుకోవడం వల్ల మరి కొంత టేస్ట్ ఎక్కువ వస్తుందండి. నేను వేపిన శనగపప్పు కూడా వేస్తున్నాను. అది కొంచెం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేయాలి. దీంతోపాటు జీలకర్ర, ఉప్పు, చింతపండు కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకోండి. కడాయిలోని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోండి. టేస్ట్ చూసి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనండి, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్.